तेलंगाना के जड़चल्ला के सरकारी अस्पताल में मैयत के साथ पेश आए अफसोसनाक वाक़े पर साबिक़ वज़ीर सेहत डॉक्टर सी लक्ष्मा रेड्डी ने हुकूमत को सख्त तनक़ीद का निशाना बनाया। उन्होंने कहा कि यह वाक़या इंतज़ामी नाकामी का वाज़ेह सबूत है और जिम्मेदारों के खिलाफ फौरी कार्रवाई होनी चाहिए। वाज़ेह है कि कल पेश आए वाक़े में पोस्टमार्टम के लिए लाई गई एक लाश को आवारा कुत्तों ने नुकसान पहुंचाया था, जिसके बाद अवामी हलकों में शदीद नाराजगी देखी गई। उन्होंने जिले के इंचार्ज वजीर और मकामी रुकन असम्बली से अखलाकी जिम्मेदारी कबूल करते हुए इस्तीफा देने का भी मुतालिबा किया। तेलंगाना हेल्थ कमिश्नरेट ने कार्रवाई करते हुए 4 डॉक्टरों को इस मामले में मुअत्तल कर दिया है। वजह है कि जड़चल्ला में इस नौयत का वाक़या पहली बार सामने आया है, जिसके बाद अवामी हलकों में शदीद नाराज़गी पाई जा रही है। కొత్త బిల్లు ఫ్రీజర్లు ఉంటే ఎందుకు మార్చుకోలేదు? మరి పాత దాంట్లో ఫ్రీజర్లు ఎక్కడ పోయినాయి? స్ట్రెచర్స్ ఎక్కడ పోయినాయి? టేబుల్స్ ఎక్కడ పోయినాయి? గతంలో రేవంత్ రెడ్డి గారు పీసీఆర్ చేసి వచ్చి నా మీద కామెంట్ చేసిపోయింది, జనరేటర్ లేదు పాత హాస్పిటల్లో. మరి జనరేటర్ ఉన్నది అప్పుడు మా వాళ్ళు ఎంబడే చెప్పారు, జనరేటర్ చూపించి ఫోటోలు తెప్పి చెప్పారు జనరేటర్ ఉంది అని. జనరేటర్ ఉండే, ఫ్రీజర్లు ఉండే, టేబుల్స్ ఉండే, అన్నీ ఉండే. మరి ప్రభుత్వం వచ్చాక అన్నీ మాయమైనాయి. మరి పాత హాస్పిటల్లో ఉన్న ఫ్రీజర్లు ఎక్కడ పోయినాయి? దాన్ని మెయింటెనెన్స్ ఎందుకు చేయలేదు? ఆ ఫ్రీజర్లో బాడీని ఎందుకు పెట్టలేదు? స్ట్రెచర్ మీద ఎందుకు పెట్టలేదు? కింద ఎందుకు పడేసిండ్రు? అంటే మీకు బీదలు అంటే ఇంత నిర్లక్ష్యమా? ఆ చనిపోయిన అతను ఒక బీద దళిత సోదరుడు. ఈరోజు అతనికి వీళ్ళు ఇచ్చిన సన్మానం ఇది. మాది ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం, బీదల ప్రభుత్వం, బీదలను సర్వనాశనం చేసే ప్రభుత్వం ఇది. ఇది నాయకుల మీద చర్యలు తీసుకోవాలి, ఇది అధికారుల మీద కాదు. సైడ్ ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరినీ కూడా చర్యలు తీసుకుని ఇమ్మీడియట్గా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేస్తాం. అంటే ఎటువంటి చర్యలు? సస్పెన్షన్ చేస్తాం. సూపరింటెండెంట్ కొడతారు, ఆర్ఎంఓ కొడతారు, కన్సర్న్ డాక్టర్ ఎవరైతే పోస్ట్ మార్టం చేస్తారో, అట్లాగే వార్డ్ బాయ్ ఎవరైతే ఉన్నారో ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా మేము మళ్ళీ వాళ్ళకి గైడ్ చేసి ఈ విధంగా మీకు అంటే తీసుకొని ఇంకొకసారి ఎక్కడ జరగకుండా ఇట్లాంటి కార్యక్రమాలు అందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. సస్పెండ్ ఇప్పుడు ఎంతమంది సార్ మొత్తం టోటల్ సస్పెండ్? 4 అయితే సూపరింటెండెంట్, ఆర్ఎంఓ చెప్పండి సార్. ఎంఎన్ఓ ఉన్నాడు రవి ప్రకాష్, డిఎంఓ డాక్టర్ మనీషా. ఇంకోటి ఇక్కడ టైం పాలన కూడా